సజ్జల మినపట్లు చేసుకోవడం కోసం ఈ మినపగుళ్ళు నానబెట్టుకున్నాము. ఈ సజ్జలు కూడా రాత్రి నానబెట్టుకున్నాము. మార్నింగ్ టిఫిన్కి చేస్తున్నాను అనమాట. ఇవి ముందు వెట్ గ్రైండర్లో వేసి పేస్ట్ చేసిన తర్వాత ఇది బాగా మెత్తగా రుబ్బుకొని అప్పుడు కలుపుతాము. ఈసారి నేను బియ్యం వేయట్లేదు, కొంచెం బియ్యం కూడా కావాలంటే కలుపుకోవచ్చు దీనికోసం. ఇవ్వండి, ఇప్పుడు మనం ఈ సజ్జలు మెత్తగా రుబ్బేసుకున్నాము వెట్ గ్రైండర్లో వేసి, అలాగే మినపప్పు కూడా రుబ్బేసుకున్నాము. ఈ రెండు ఇప్పుడు మొత్తం కలిపేస్తాం అనమాట. ఇట్లా వేరుగా రుబ్బుకొని కలుపుకున్నప్పుడే కన్సిస్టెన్సీ బాగుంటుంది, బ్యాటర్ బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసేసి కలిపేసాను అనమాట. కొంచెం వాటర్ కూడా పట్టింది వేసి, ఇదిగో ఇలా ఉంటుంది అనమాట. మన సజ్జల మినపట్టు కోసం ఈ బ్యాటర్ అయితే ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అట్లు వేసుకోవాలి. ఇప్పుడు పెనానికి ఆయిల్ రాసి స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్నాము, వేడెక్కింది. ఇప్పుడు ఈ అట్టు వేస్తున్నాను అనమాట. ఇది బియ్యం వేయలేదు కాబట్టి అంత రోస్టింగ్ రాదు, కానీ మెత్తగా కమ్మగా ఉంటుంది అనమాట. ఇది రోస్టింగ్ కావాలి, క్రిస్పీగా ఉండాలనుకునే వాళ్ళు సజ్జలతో పాటు కొంచెం బియ్యం నానబెట్టుకోండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ కూడా జల్లుతున్నాను నేను. పైనుంచి ఆయిల్ కూడా వేసేస్తున్నాను. ఇది అయిపోయిన తర్వాత రెండో వైపు తిప్పి కాసేపు ఉంచి తీసేయడమే. ఇవ్వండి, మన అట్లు చట్నీతో పచ్చడితో సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయాయి. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి. కొంచెం క్రిస్పీగా కావాలనుకునే వాళ్ళు బియ్యం కలిపి వేసుకోండి.